మనకు పూత కాయలాగా మారాలంటే తోటలో ఎలాంటి కండిషన్స్ ఉండాలి, పూతప్పుడు ఖచ్చితంగా మీరు రోజో లేదా 2 రోజులకు ఒకసారో తప్పకుండా తిరగాలి. పూత మాడిపోతుందంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది ఆంత్రక్నోసా, ట్రిప్సా లేదా తేనెమంచు పురుగా లేదా పౌడరీ మిల్డ్యూనా అంటే బూడిద తెగుల అని దానికి తగ్గట్టు మీరు స్టెప్స్ తీసుకోండి. ఆంత్రక్నోస్ అటాక్ అయితే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా పూలకి అన్నిటికీ అటాక్ అవుతుంది. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. మనం ఇప్పుడు మామిడి గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇంతకు ముందు కూడా మనము మామిడి గురించి, మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ నెలలో ఎప్పుడు ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని రైతు మిత్రులతో అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే మళ్ళీ టైం చాలా ఇంపార్టెంట్ కదా మనకు మామిడిలో. అంటే ఒక్కసారి సీజన్ అన్నది ఇంపార్టెంట్. సీజన్ దాటిపోతే మళ్ళా ఆ సీజన్ లో పూతలు రావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ ఇంతకు ముందు నుంచే మనం అక్టోబర్ నెల నుంచే మామిడి గురించి ఎట్లా ఏంటి సస్యరక్షణ చర్యలు ఏం తీసుకోవాలి, దానికి ప్రివెంటివ్ గా అంటే పెస్ట్ కానీ డిసీజెస్ కానీ అలాంటప్పుడు ఎలా, మళ్ళీ పూత వచ్చే ముందు మనము మామిడి తోటని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అన్న విషయాల గురించి అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పూతలు లాస్ట్ స్టేజ్ లోకి వచ్చేసామండి. ఇప్పుడు జనవరి నెల, ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరి మిడ్ లో ఉన్నాము, జనవరి మధ్యలో ఉన్నాము. ఇది 2026 సంవత్సరం. అయితే మనం ముందు నుంచి ప్రూనింగ్ కానీ ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ క్రాప్ అయిపోయిన వెంటనే చేయించుకొని, తర్వాత ఇందులో పచ్చిరొట్టు ఎరువులు అవి వేసుకొని వర్షాకాలంలో బాగా పెరిగిన తర్వాత వాటిని కట్ చేసి ఈ బెడ్స్ మీద వేసుకోవడం జరిగింది. తర్వాత కొన్నిటిని కలియదున్నడం జరిగింది. ఈసారి ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల కొందరికి ఇంకా తెలంగాణలో అటు ఇంకా ఇప్పటికీ బడ్స్ పగులుతా ఉన్నాయి, కొందరికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి, కొందరికి పచ్చిపూత దశలో ఉన్నాయి. కొందరు జాగ్రత్తలు తీసుకొని కొంచెం స్ప్రేస్, న్యూట్రియంట్స్ అవి ఇవి వర్షాలప్పుడు బాగా ఇచ్చిన వాళ్ళకు కొంచెం వైట్ ఫ్లవర్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మా తోట అంతా మీరు చూస్తే అండి మొత్తం కూడా తెల్ల పూత స్టేజ్ లో ఉంది. అంటే బడ్స్ ఇనిషియేట్ అయ్యి తర్వాత పచ్చిపూత పచ్చగా వచ్చి ఆ స్టేజ్ నుంచి మళ్ళా పూత మొగ్గ అన్నది పగిలి పువ్వు స్టేజ్ లో ఉంది. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అయితే మాకు ఈ స్టేజ్ లో ఉంది. ఇంకా కొందరు రైతులు చాలా మొగ్గ పొడుచుకుంటా ఉంది, కొందరు రైతులకి పచ్చిపూత దశలో ఉంది, కొందరికి ఈ విధంగా ఉంది. ఈ గాలికే మాకు పూల వాసన, మామిడి పూత వాసన భలే గుబాలించి వస్తుంది అన్నట్టు. చాలా ఆ వాసన అది మళ్ళీ అందరూ అనుభవించలేరు. అది మనకు మాత్రం, అంటే మామిడి తోట ఉన్న వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి, ఈ వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఆస్వాదించగలరు. అయితే మనకి ఇప్పుడు మెయిన్ గా ఏం పెస్ట్ వస్తుంది, తర్వాత డిసీజ్ ఏమొస్తుంది, తర్వాత దానికి కావలసిన న్యూట్రియంట్స్ ఏంటి, ప్లస్ మనకు పూత కాయలాగా మారాలంటే తోటలో ఎలాంటి కండిషన్స్ ఉండాలి అన్న విషయం గురించి మనం చర్చించుకుందామండి. మొదటగా ఇంకా బడ్స్ కొంచెం వచ్చి కొంచెం రాని వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు, దుబ్బ నేల అలాంటి భూమి, అలాంటి నేల అయితే తెలంగాణ ప్రాంతంలో అయితే మనకు వర్షాలు ఆగిపోయి చాలా రోజులు అయింది కాబట్టి ఒక్కసారి వాటర్ ఒక తడి బాగా ఇచ్చి వదిలేయాలి. ఇచ్చినట్లయితే ఇంకా కష్టంగా వచ్చేటివి అవి అన్ని కూడా చాలా మంచిగా బాగా పొడుచుకొని వచ్చేస్తాయి. లేదు ఇంకా ఆల్రెడీ పచ్చిపూత వచ్చేసింది, అంత బాగానే వచ్చేసాయి అన్న వాళ్ళకు అవసరం లేదు. తేమ శాతం ఎక్కడైతే మనకు 1 ఫీట్ తవ్విన తర్వాత తేమ శాతం లేకున్న వాళ్ళు ఇస్తే మంచిది. ఫ్లవర్ అంటే మొగ్గ స్టార్ట్ అవుతా ఉంది, ఇప్పుడిప్పుడే బడ్స్ ఇనిషియేట్ అవుతున్నాయి, అలాంటి వాళ్ళు మాత్రమే. పువ్వు వచ్చి తెల్ల పూత ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. అందరికీ తెలిసిన విషయమే, మామిడిలో పూత దశ అయిపోయినాక ఫ్రూట్ సెట్ అయిన తర్వాత చిన్న గోలీ సైజ్ అంత కాయ అయిన తర్వాతనే మనం వాటర్ స్టార్ట్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయం అండి. తెల్లపూత ఉన్న స్టేజ్ లో వాటర్ ఇవ్వకండి. అంతకు ముందు మొగ్గ దశలో ఇంకా వచ్చే దశలో ఉన్న వాళ్ళు నీళ్ళు ఇచ్చుకోవచ్చు ఒక తడి. తర్వాత ఇంకా ఇప్పుడు అందరికి చూస్తే మంచు బాగా కురుస్తుంది. మంచు బాగా ఏ ఏరియాలో అయితే పడతా ఉందో అలాంటి వాళ్ళకి మనకు ఈ ఏమంటారు పౌడరీ మిల్డ్యూ, అది డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే బూడిద తెగులు పూత మీద చూస్తే మీకు అర్థమైపోతుంది. పూత మీద అంతా తెల్లగా మనం చేత్తో పట్టుకుంటే కూడా పౌడర్ అంతా అంటుతుంది. అది పౌడరీ మిల్డ్యూ ఫంగస్ వల్ల వస్తుంది. వాతావరణంలో టెంపరేచర్స్ బాగా డౌన్ గా ఉన్నప్పుడు, మంచు దాని మీద కురిసి ఆగినప్పుడు అలాంటి కండిషన్ లో వస్తుంది. అదే ఏపీలో అయితే కొన్ని చోట్ల మొన్న రీసెంట్ గా వర్షాలు పడ్డట్లున్నాయి. అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, వాటర్ నిలుస్తాయి కాబట్టి దాని మీద డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, ప్లస్
టెంపరేచర్ కూడా డౌన్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకు పౌడరీ మిల్డ్యూ అదే బూడిద తెగులు అన్నది పూతకు అటాక్ అవ్వడం జరుగుతుంది. చూడ్డానికి కళ్ళకు చాలా బాగా పూతలు కనిపిస్తాయి, కానీ వచ్చే తలకి ఫ్రూట్ సెట్ అయ్యే తలకి కాయలు చాలా ఫ్రూట్ సెట్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ఎందుకు ఏంటి మనం డిస్కస్ చేద్దాం. అయితే దానికన్నా ముందు ఇంకా దాంతో పాటు ఇంకేమొచ్చే అవకాశం ఉంది అంటే యాంథ్రాక్నోస్ అన్నది కూడా ఫంగస్ వల్లే మనకు మామిడి పూతలో అటాక్ అవ్వడం గమనించవచ్చండి. అయితే దీనికి యాంథ్రాక్నోస్ రావాలంటే టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు రాత్రి వేళ బాగా చల్లగా ఉండి అంటే మంచు ఎక్కువ పడి డే టైము టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు యాంథ్రాక్నోస్ అన్నది అటాక్ అవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మనము బయోఫంగిసైడ్స్ అన్నవి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు నేను బయోఫంగిసైడ్స్ అంటున్నానో కూడా మీకు తెలియజేస్తాను. కెమికల్ చేసే వాళ్ళు కెమికల్ ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకోవచ్చు. బట్ అంటే కెమికల్ ఫ్రీ చేయాలి అంటే మనము బయోఫంగిసైడ్స్ ముందుగానే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా చిన్న మొక్క ఉన్న వాళ్ళకి ఇప్పుడు పూత మీద నేను కొన్ని చూశాను, కొన్ని కామెంట్స్ వచ్చాయి. తర్వాత కొందరు రైతులు ఫోటోలు పెడతా ఉంటారు. అసలు తేనె మంచు పురుగు చాలా మందికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకు ముందే ఉన్న వాళ్ళకు ఏంటి అంటే పూత రాక ముందే దానికి మనం స్ప్రేలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పూత మీద ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ స్ప్రేలు చేసుకోవడం మంచిదే అండి, ముఖ్యంగా కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే మనకు పరపరాగ సంపర్కం పాలినేషన్ జరగాలి అంటే మనకు ఫ్లైస్ చాలా అవసరం. ఈ మామిడిలో మనకు మరీ ముఖ్యంగా తేనెటీగల కన్నా ఎక్కువగా మనకు పాలినేషన్ జరగడానికి మెయిన్ కారకాలు ఇవి ఏంటివి, హౌస్ ఫ్లైస్ అంటారు కదా, గాజు ఈగలు కొంచెం లావుగా ఉండి నల్లగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఆ ఈగలు అన్నది చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి పాలినేషన్ మామిడిలో వచ్చేసి. సో అలాంటి ఈగలు అలాంటివన్నీ ఉండాలి అంటే కెమికల్ స్ప్రే చేసినప్పుడు కొందరు రైతులు చెప్తా ఉన్నారు, అసలు మా దాంట్లో తెల్లపూత వచ్చేసింది, కొంచెం మాడిపోతా ఉంది. వాళ్ళు ఆల్రెడీ మంచిగానే కెమికల్స్ 2 times స్ప్రే చేసేసారు, కానీ పాలినేషన్ జరగకుండా అది టైం అయిపోయి పూత ఎండిపోతా ఉంది. 2-3 పూలు ఇలా ఎండిపోయినాయి మేడం, మాడిపోయినట్లయింది పూత అంటే అది చూస్తే వాళ్ళకు పౌడరీ మిల్డ్యూ లేదు, యాంథ్రాక్నోస్ లేదు. యాంథ్రాక్నోస్ అటాక్ అయితే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా పూలకి అన్నిటికీ అటాక్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఫంగిసైడ్ కొట్టేశారు. సో అలాంటప్పుడు యాంథ్రాక్నోస్ కి ఛాన్స్ ఉండదు. సో అక్కడ ఏంటిది, ఫ్లవర్ టైం అయిపోయి అది వాడిపోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నేను అడిగాను, మీకు ఫ్లైస్ ఉన్నాయా ఏమన్నా, ఈగలు అవి ఇవి లేదా తేనెటీగలు అవి ఇవి కనిపిస్తున్నాయంటే ఒక్క దోమ లేదు, ఈగ లేదు, ఏమి లేదు మేడం అని చెప్తా ఉన్నారు. దోమలు లేకపోవడం మంచిదే, కానీ మరి పాలినేషన్ జరగాలి కదా. మనం వెళ్ళి ప్రతి పూతలోకి వెళ్ళి ఇలా ఆడపూత మగపూత మీద దాని పుప్పుడు దీనికి ఇలా మనం చేయలేము. సో ప్రకృతి చేసే పనులు ప్రకృతినే చెయ్యనియాలి. అప్పుడే మనకు అంటే దాంట్లో పాలినేషన్ కి కారకాలు అయ్యే వాటిని మనం కెమికల్స్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ కెమికల్స్ ఉన్న వాటిని ఆ స్మెల్ వచ్చేవి కొంచెం కొడితే అవి ఏవి రాకుండా ఉంటాయి. అప్పుడు ఏమైతుంది, పూత బాగా వచ్చేటట్టు చేసుకుంటాం, మనకే కదా నష్టము పూత మీద. అందుకే అస్సలు కెమికల్స్ చాలా తక్కువగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అట్లా ఒకటి గమనించుకోండి. తర్వాత ఇది తేనె మంచు పురుగు అంటే ఎట్లుంటుంది అని చాలా మందికి డౌట్ గా ఉంటది. అవి చిన్న దోమల్లాగా ఉంటాయండి, అంటే దోమల్లాగా అంటే చిన్న మిడతలు అని చెప్పచ్చు, చిన్న మిడతలు లాగా ఉంటాయి పూత మీద. తర్వాత అవి బార్క్ కొమ్మలు ఆ బెరడు మీద వాలి ఉంటాయి. మనం చెట్టు దగ్గరికి వెళ్ళగానే జుమ్మని లేస్తాయి. అలా ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చింటే ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే వాళ్ళు స్టిక్కీ ప్యాడ్స్ అన్నవి ఎక్కువ ఎల్లో కలర్ పసుపు పచ్చ రంగు ఉన్నటువంటి జిగురు అట్టలు కట్టుకోవడం చాలా మంచిది. ఎక్కువ ఉన్నప్పుడు చెట్టుకు ఒకటి కట్టినా తప్పు లేదు, దాంట్లకు చాలా బాగా వచ్చి అతుక్కుంటాయి అవి. సో చాలా వరకు ఆ విధంగా మనం దాన్ని నిర్మూలించవచ్చు. ముందే పూత రాక ముందే దానికి మిక్స్డ్ ఆయిల్స్ కానీ వేప నూనె, కానుగ, ఆముదం ఈ 3 కలిపి మంచిగా స్ప్రే చేసుకుంటే కూడా అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. దాంతో పాటు బయోపెస్టిసైడ్స్ మనం బవేరియా బాసియానా, వర్టిసీలియం, మెటారైజియం కలిపి కూడా స్ప్రే చేస్తాము. మిక్స్డ్ ఆయిల్
ప్లస్ బీవీఎం అంటే బవేరియా బాసియానా వర్టిసిలియం మెటారైజియం ప్లస్ చేపద్రావణం, ఇవి 3 కలిపి స్ప్రే చేస్తే చాలా బాగా చక్కగా పనిచేస్తుందండి. ఇలా స్ప్రే చేసినప్పుడు ఏమైతుంది, ఈ ఆయిల్స్ అవి ఆ స్మెల్ కి దానికి ప్లస్ ఈ వర్టిసిలియం సకింగ్ పెస్ట్, అది ఆ సకింగ్ పెస్ట్ కి దానికి ఆ బయో పెస్టిసైడ్ అనేది దానికోసం పనిచేస్తుంది. మళ్ళీ ఆయిల్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ మొక్కకు న్యూట్రియంట్స్ కోసము పనిచేస్తుంది. మళ్ళీ చేపద్రావణం అందరికీ తెలిసిందే అండి. ఫిష్ అమినో యాసిడ్ లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలా వరకు మనకు బోరాన్ తో సహా అన్ని కొద్ది మోతాదులో జింకు, మెగ్నీషియము, అన్ని రకాల న్యూట్రియంట్స్ అందులో ఉంటాయి. మనకు పూత రావడానికి, పూత మంచిగా ఫ్లవర్ గా మారడానికి మొగ్గ, సో వాటన్నిటికీ కారణమయ్యేటువంటి న్యూట్రియంట్స్ అన్ని అందులో ఉంటాయి. కాబట్టి మీరు ఫ్లవర్ రాకముందే 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే ఈ చేపద్రావణం ఫ్లవర్ అంతా చాలా బాగా వస్తుందండి. దాంతో పాటు ఈ బయో పెస్టిసైడ్స్ కూడా పూత రాక ముందు దయచేసి స్ప్రే చేసుకుంటే వీటన్నిటి నుంచి మనం మన పంటను కాపాడుకోవచ్చు పెస్ట్ నుంచి. తర్వాత ఇంకా మిక్స్డ్ ఆయిల్స్ వల్ల ఈ దోమ, ఆ సన్నగా దోమ కూడా ఉంటుంది దాని నుంచి. తర్వాత మెయిన్ గా ట్రిప్స్ తర్వాత దాని నుంచి కూడా చాలా బాగా మన పూతను కాపాడుకోవచ్చు. తర్వాత ఈ తేనె మంచు పురుగు అన్నది చాలా డేంజరు, మొత్తం పీల్చేస్తుంది అది రసం అంతా. ప్లస్ కాయలు ఏర్పడ్డా గానీ కాయల్ని చిన్న సైజు ఉన్నప్పుడు ఆ డ్రాప్ అయిపోతూ ఉంటాయి అది పీల్చేయడం వల్ల. ఇది ఒకటి కూడా గమనించుకోండి. అది ఇప్పుడు ఉన్నట్లయితే వెంటనే మీరు ఎల్లో అంటే పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోండి. తర్వాత మిక్స్డ్ ఆయిల్, బీవీఎం, చేపద్రావణం స్ప్రే చేయగలరు. ఈ చేపద్రావణం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆ వాసనకి ఈ యొక్క ఈగలు అవన్నీ వస్తాయి, మనకు పాలినేషన్ కి మనకు ఉపయోగపడతాయి. న్యూట్రియంట్స్ ఉంటాయి, పాలినేషన్ కోసము ఉపయోగపడుతుంది, ఈగలు అవి రావడానికి. కాబట్టి అది ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోగలరు. లేదు అంటే అక్కడక్కడ చేపద్రావణం కానీ లేకపోతే బాగా మాగిపోయిన పండ్లను అక్కడక్కడ మీరు పెట్టుకోవచ్చు మీ తోటలో. లేదు అంటే ఇంకా దానికితో పాటు తేనెటీగ బాక్సులు అక్కడక్కడ పెడితే కూడా చాలా మంచిది. తర్వాత మెయిన్ గా మనకు తర్వాత వచ్చేసి డిసీజెస్. ఈ డిసీజెస్ కి మనకు మెయిన్ గా ఫంగల్ డిసీజే బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. పూత మాడిపోతూ ఉంటుంది, ఉన్నట్టుండి 24 hours పూత అంతా నల్లగా అయిపోతుంది. మెయిన్ గా యాంథ్రాక్నోస్, ఇంకోటి పౌడరీ మిల్డ్యూ. ఈ రెండిటికి కారణం మంచు. ప్లస్ ఎందుకంటే మనకి ఈ మంచు కాలంలోనే మనకు ఫ్లవర్ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఏమి చేయలేము ఆ సీజన్ ని. కాబట్టి దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిగా మొక్కకు ఇమ్యూనిటీ పవర్ కోసం మనం పూతలు రాక ముందు నుంచే వర్షాలప్పుడు చెట్టుకి ఎరువులో అన్ని రకాల ట్రైకోడెర్మా, సూడోమోనస్, జీవన ఎరువులు, ఆయిల్ కేక్స్, తర్వాత ఇవన్నీ కలిపి మనం మొక్కకు అందించినట్లయితే మొక్క వేర్ల దగ్గరికి అవన్నీ వెళ్ళి బాగా బలంగా పుష్టిగా చేస్తుంది. అప్పుడు మొక్క దేని నుంచైనా తట్టుకోగలదు, సో అది ఫైట్ చేయగలదు డిసీజ్ నుంచి కూడా. సో అందుకు మనం వర్షాలు అయిపోయినప్పటి వరకు అవన్నీ చేసుకోవాలి. తర్వాత 1-2 సార్లు మనం ఈ బయో ఎంజైమ్స్ కూడా ఎరువులోనే కలిపి మేము ఇచ్చేవాళ్ళం. మళ్ళీ 1-2 సార్లు చెట్టు దగ్గర కూడా పోయిస్తాం అన్నట్టు. చేపద్రావణం కూడా మేము చెట్టుకు కింద కూడా వేయించడం జరిగింది. సో ఇలా ముందే మనం రెడీ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి డిసీజెస్ అని చెప్పాం కదా, ఈ రోగాల్లో యాంథ్రాక్నోస్, పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు, తర్వాత ఈ యాంథ్రాక్నోస్ దానికి కారణం మంచు ప్లస్ మళ్ళా డే టైంలో ఏమో ఎండ ఉండడం వల్ల ఇది కారణాలు. దానికి మనం ఏం చేసుకుంటామంటే బయో ఫంగిసైడ్స్ వాడుకుంటాం అన్నట్టు. ఈ ట్రైకోడెర్మా, సూడోమోనస్ ఇవి కలిపి దీంతో పాటు మళ్ళీ మనం ఒక లైట్ గా 2-3 ml చేపద్రావణం కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ దాంతో పాటు ఇంకా మనం ఏంటిది అంటే కొందరు అప్పట్లో పాతకాలంలో ఇప్పుడు కూడా చలికి పూత మొగ్గ బాగా రావాలి, వేడినివ్వాలి అని సల్ఫర్ స్ప్రే చేస్తూ ఉంటారు. అది కూడా భలే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మైక్రోలో అంటే చాలా తక్కువ డోసులో 1-2 ml. సో ప్యూర్ ఫామ్ ఆఫ్ సల్ఫర్ వాడుకోవచ్చండి. చాలా ప్యూర్ ఫామ్ 99.9% సల్ఫర్ పౌడర్ ని లిక్విఫై చేసి ఆ సల్ఫర్ లిక్విడ్ ని మేమైతే స్వీప్ అవుట్ లో కలిపి స్ప్రే చేస్తాము. అది ఏంటిది అంటే ఎట్లా డిస్ఇన్ఫెక్టింగ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకు
బూడిద తెగులు గాని, యాంథ్రాక్నోస్ గాని రావడానికి ఫంగస్ కారకాలు కదా! వాటిని ఎక్కడైనా ఉన్నాయి మనకు అనిపిస్తుంది అన్న అలాంటప్పుడు దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకేంటిది ఇంకా రాని మొగ్గలు అవి ఇవి పొడుచుకునేవి అవి ముందే వచ్చేస్తాయన్నట్టు. అది మనం ఫస్ట్‌లో మొగ్గ స్టేజ్‌లో పచ్చి పూతప్పుడు దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల కొంచెం ఫ్లైస్ అవి ఇవి కూడా మనకు తక్కువైతాయి. అది స్ప్రే చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనము ఇది ట్రైకోడెర్మా, సూడోమోనాస్ దాంట్లో చేపద్రావణం తక్కువ మోతాదులో కలిపి 2 ml లేదా 3 ml అలా కలిపి మనం దాంతో పాటు స్ప్రే చేసుకోవచ్చు. ఫంగిసైడ్ యాక్ట్ చేస్తుంది, న్యూట్రియంట్ కూడా ఇస్తుంది. దాంట్లోనే లైట్ గా బయో ఎంజైమ్స్ అంటే ఈ మైక్రోబ్స్ కి ఫుడ్ లాగా ప్రోటీన్ ఉంటుంది అందులో. సో మైక్రోబ్స్ కి ప్రోటీన్ లాగా ప్లస్ మేము మామిడి బయో ఎంజైమ్ స్ప్రే చేస్తాము. ఎందుకంటే మామిడికి కావాల్సిన న్యూట్రియంట్స్ మామిడికాయతో లేదా మామిడి పండుతో తయారు చేసిన దాంట్లో ఆ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని దాంతో కలిపి స్ప్రే చేయడం వల్ల ఈ బయో ఎంజైమ్ అన్నది దానికి ఫుడ్ లాగా ప్లస్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మొక్క ఆకుల ద్వారా తీసుకుంటుంది. సో ఇలా స్ప్రే చేస్తాం. మళ్ళీ అలా ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఒక్కసారి స్ప్రే చేసినట్లయితే ఇంకొకసారి బ్యాసిల్లస్ బిఎస్ అంటారు కదా, బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ అది కూడా మనకు బయో ఫంగిసైడ్ గా చాలా బాగా పనిచేస్తుందండి. అది ప్లస్ దాంతో పాటు చేపద్రావణం అది మనకు ఆప్షనల్. అది బయో ఎంజైమ్ లేదా మిక్స్డ్ ఆయిల్ కూడా ఇలాంటప్పుడు మోతాదు తక్కువ తీసుకోవాలి. 1 లీటర్కి 3 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. బయో ఫంగిసైడ్ అయితే మాత్రం 1 లీటర్కి 5 ml కలుపుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేపద్రావణం కూడా కలిపి స్ప్రే చేయొచ్చు. చేపద్రావణం కలిపి స్ప్రే చేయాలంటే 3 to 5 ml వరకు అది కూడా తక్కువ మోతాదులో కలపచ్చు. ఇందులోనే మనము న్యూట్రియంట్స్ కోసం దానికోసము ఇంకా దానికి ఏం చేస్తామంటే మనము బయో ఎంజైమ్స్ కూడా కలుపుతాము. అది కూడా 5 ml పర్ లీటర్ లాగా కలిపి ఇవన్నీ కలిపి సెట్ లాగా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇటు ఫంగిసైడ్ గా యాక్ట్ చేస్తుంది, బలానికి న్యూట్రియంట్స్ ఇస్తుంది, పూత కూడా మంచిగా మొగ్గలన్నీ పెద్ద పెద్దగా బాగొచ్చి ఆ బంచ్ కూడా మనకి 12 inches కి పైననే చాలా మంచి బంచెస్ బాగా విప్పుకొని బాగా పెద్ద పెద్దగా వస్తాయి. అంతా కూడా చాలా చక్కగా వస్తుంది. మేమైతే ఈ కాంబినేషన్స్ లో ఇట్లా చేసుకుంటామండి. తర్వాత మళ్ళా దానికి ఓన్లీ న్యూట్రియంట్స్ ఇవ్వాలంటే మనం బయో ఎంజైమ్స్ తర్వాత చేపద్రావణం ఇలా కలిపి మేము ఇచ్చుకుంటా ఉంటాం. తర్వాత ఇంకా కొందరు పుల్లటి మజ్జిగ, ఇంగువ పూత రాకముందు మొగ్గ దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేయడం వల్ల ట్రిప్స్ ప్లస్ ఎక్కువ తేనె మంచు పురుగు ఇలాంటివన్నీ తక్కువ అవుతా ఉంటాయి. మిక్స్డ్ ఆయిల్ కాంబినేషన్ కలుస్తుంది కాబట్టి. తర్వాత బవేరియా బాషియానా వర్టిసిలియం మెటారైజం అంటే BVM విత్ కాంబినేషన్ ఆఫ్ బయో ఎంజైమ్స్ చేపద్రావణము, మిక్స్డ్ ఆయిల్ చేపద్రావణం BVM ఒకసారి, మిక్స్డ్ ఆయిల్ BVM ఒకసారి, మిక్స్డ్ ఆయిల్ BVM బయో ఎంజైమ్ ఒకసారి. ఈ విధంగా మార్చి కాంబినేషన్స్ స్ప్రే చేసుకోవచ్చు. ఏది కలిపినా 5 ml పర్ లీటర్ అంతకన్నా తక్కువ. ఈ విధంగా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు సకింగ్ పెస్ట్ తర్వాత క్యాటర్ పిల్లర్స్ లాంటివి, తర్వాత పూతలో మీకు సన్నని పురుగు బియ్యం గింజలో ఉన్న అంటే బియ్యం గింజ పురుగు అట్లా అంటారు కదా, సన్న పురుగు ఉంటది. తర్వాత మొగ్గ దశలో ఉన్నప్పుడు ఆకులన్నీ ఇట్లా గూడులాగా కట్టుకొని దాంట్లో తీగలాగా వేలాడి మనం ఇట్లా ఇప్పుతే తీస్తే తీగల్లాగా వేలాడుతా ఉన్నాయి మేడం మా దగ్గర అంటారు. అలాంటివన్నీ పోవాలంటే BVM చేసుకోవచ్చు. BVM స్ప్రే చేసుకున్నప్పుడు సకింగ్ పెస్ట్ క్యాటర్ పిల్లర్స్ ఇవన్నిటి నుంచి కూడా మనకు అది కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. BVM బయో పెస్టిసైడ్, BVM అంటే బవేరియా బాషియానా వర్టిసిలియం మెటారైజియం. సో అన్నిటికీ పనిచేస్తుంది అన్ని రకాల పురుగులకి. ఈ విధంగా స్ప్రే చేసుకుంటామండి మనము. అంటే మామిడి ప్లస్ మళ్ళీ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, కెమికల్ లో సాగు చేసే రైతులైనా కానీ కెమికల్ ఫ్రీ సాగు చేసే రైతులు కానీ ఆర్గానిక్ అయినా అంటే న్యాచురల్ లో చేసే వాళ్ళైనా తెల్ల పూత వచ్చిన తర్వాత మీరు ఎంత తక్కువ స్ప్రే చేస్తే అంత మంచిది. ఇదొకటి గమనించుకోండి. మనకు ఫ్లవర్ అన్నది సెట్ కావాలి, ఫ్రూట్స్ సెట్ కావాలి, పువ్వు అన్నది కాయ దశకు చేరాలి, కాయలాగా మారాలి అంటే పరాపరాగ సంపర్కం చాలా అవసరము. కాబట్టి మనము ఆ పూత స్మెల్ని అలాగే ఉంచాలి, కెమికల్ స్మెల్ను తగ్గించాలి. ఎక్కువ కెమికల్ స్మెల్ వచ్చే అలాంటివి అస్సలు వాడరాదు. ఎందుకంటే దానివల్ల ఫ్లైస్ ఏవి రావు, అన్ని చచ్చిపోతాయి. ఉన్నా కానీ నేను చూశాను మోనోక్రోటోపాస్ తర్వాత క్లోరిఫైర్ ఫాస్ అవి కొట్టినప్పుడు ఎక్కడో ఒక 800 meters లో ఉన్న ఈగలు హౌస్ ఫ్లైస్ కూడా ప్లస్ చీమలు అవి కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు ఏదంటే అది డెడ్లీ కెమికల్స్ కొంచెం తక్కువ చేసుకోండి పూతప్పుడు మాత్రము. తర్వాత మళ్ళీ ఫ్రూట్ సెట్ అయిన తర్వాత కూడా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తొడిమ దగ్గర ఎల్లోగా అయిపోయి చాలా రాలిపోతా ఉంటాయి, అది కూడా ఫంగస్ కారకం అవుతుంది. న్యూట్రియంట్ డెఫిషియెంటీ ప్లస్ చెట్టు కూడా ఎంత ఎక్కువ అంటే
దానికి మించిన ఫ్రూట్ సెట్ అయినా అది తాళలేదు కాబట్టి కొన్ని అన్నవి డ్రాప్ అవుతూ ఉంటాయి. అలా డ్రాప్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ప్లస్ తెల్ల పువ్వు వచ్చిన తర్వాత అక్కడక్కడ పూత మాడిపోతుందంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది ఆంత్రక్నోసా, ట్రిప్సా, లేదా తేనె మంచు పురుగా, లేదా పౌడరీ మిల్డ్యూనా అంటే బూడిద తెగుల అని దానికి తగ్గట్టు మీరు స్టెప్స్ తీసుకోండి. బట్ డిసీజ్ వస్తే మాత్రం అంత ఒక్కసారిగా పోతుంది. జాగ్రత్తగా గమనించుకొని అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క మామిడి పంటను సక్సెస్ఫుల్ గా సాగు చేస్తారని ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు అంత మనకు వైట్ ఫ్లవర్ అయింది, ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మళ్ళీ మీకు దానికి కావాల్సింది ఏంటి ఎట్లా అని మరి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. తర్వాత వచ్చేసి మనకు దీంట్లో మెయిన్ గా వచ్చేసి న్యూట్రియంట్స్ అన్నది చాలా అవసరం. దీంట్లో మనము గోధుమలు కూడా కలుపుకొని గోధుమని స్ప్రౌటింగ్ చేసి దాన్ని కూడా మనము గ్రైండ్ చేసి వడగట్టి అది కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది ఇందులో. దీంతో పాటు బయోపెస్టిసైడ్స్ తో పాటు, ఎందుకంటే గోధుమలలో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అవి ఉంటాయి. ప్లస్ మనకు మెయిన్ గా ఫ్లవర్ బయటికి రావాలి, ఫ్లవర్ పెరగాలి, ఫ్లవర్ మంచిగా ఉండాలి అంటే జింక్, మెగ్నీషియము న్యూట్రియంట్స్ చాలా అవసరం. దాంతో పాటు బోరాన్ అన్నది కూడా చాలా అవసరం. ఈ న్యూట్రియంట్స్ ఉండేటట్టు చూసుకొని ఆ న్యూట్రియంట్స్ ఉన్న వాటిని మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పొటాష్ అన్నది కూడా చాలా అవసరం అండి. మొగ్గ, పూత, కాయ సెట్ అవ్వడానికి కూడా. దానికోసమే మనము ఈ బయో ఎంజైమ్స్ ఇస్తా ఉంటాము. వీటిలో మనం ఒకసారి బనానా, ఒకసారి పపాయ, ఒకసారి మ్యాంగో లేదా 3 కలుపుకొని ఇలా ఇస్తా ఉంటాము. అంటే పొటాష్ ఎక్కువ ఏ బయో ఎంజైమ్ లో ఉంటుంది ఏంటి అని చూసుకొని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు మా వాతావరణం, మాకు టైమింగ్, మా నేల, మా చెట్ల అంటే వయసు దీన్ని ఆధారపడి మేము సాగు చేసే దగ్గర ఉంటుంది. మీ దగ్గర మీకు ఎట్లుంటుందో మీ వాతావరణం మీరు గమనించుకుంటూ ఉండాలి. పూతప్పుడు ఖచ్చితంగా మీరు రోజో లేదా 2 రోజులకు ఒకసారో తప్పకుండా తిరగాలి. తిరిగితేనే మీకు తెలుస్తుంది. ఆ ట్రిప్స్ ఉండడం వల్ల కూడా ఆ చిన్న దాన్ని అవి గిల్లేయడం, రసం పీల్చడం, దాని వల్ల ఆ కాయ మీద గార ఇలాంటివన్నీ రావడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో జాగ్రత్తగా చూసుకొని దానికి తగ్గట్టు సస్యరక్షణ చర్యలు చేస్తూ మీ యొక్క పంటను సక్సెస్ఫుల్ గా తీసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.